మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రతి ఉదయకాలమును మనము భక్తులు చేసినటువంటి విజ్ఞాపనలు, ప్రార్థనలు, వారు వ్యక్తిగతంగా చేసుకున్న ప్రార్థనలను మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఆ ప్రార్థనల ద్వారా దేవుడు వారికి ఎంతో గొప్ప మేలు చేశాడు. సో మన జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలన్నా, మన ప్రజలకు మేలు చేయాలన్నా, మరి నశించిపోయే ఆత్మలు రక్షించబడాలన్నా ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రార్థన అనేది మనకు ఒక కంచె లాంటిది, ఫెన్సింగ్ లాంటిది. దుష్టుడు మనల్ని తాకకుండా ప్రార్థన అనేది మనకు ఎంతో సహాయంగా ఉంటుంది. కాబట్టి ప్రార్థించడం మానొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులు దిక్కుతోచని పరిస్థితుల్లో గొప్ప గొప్ప రాజులు సైతమే ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు యొద్ద జవాబు పొందుకున్నారు. మరి ఆస అనే ఒక రాజు గురించి మనం గమనించినట్లయితే, ఆస దేవునికి మొరపెట్టాడు. తన శత్రువుల మీద జయము ఇవ్వమని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎంత గొప్పగా ఉంటుందో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆస పరిపాలించిన దినాల్లోనంట 10 సంవత్సరములకు కూడా నెమ్మది పొందిందని 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. అబియా కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికి తెలుసు, దేవుడు దావీదుకి శాశ్వత కృపను చూపించి నీ రాజ్యాన్ని నీ చేతులను ఉంచుతానని చెప్పాడు. అయితే వ్యతిరేకంగా నాకు తిరిగి మీరు నా మాట వినకపోతే ఖచ్చితంగా రాజ్యాన్ని మరలా తీసేసుకుంటానని చెప్పాడు. ఆ క్రమాన్ని బట్టి దావీదు తర్వాత మరి సొలొమోను తర్వాత ప్రియులారా రెహబాము చెడు నడతలు నడవటం వలన వాళ్ళ రాజ్యాన్ని వారు తర్వాత కోల్పోతారు. యెరోబాము అనే ఒక బయట వ్యక్తి వచ్చి ఆ యొక్క రాజ్యాన్ని తీసుకుంటాడు. అయితే దేవుడు దయగలిగినోడు కాబట్టి, దావీదుకి శాశ్వత కృపను చూపించాడు కాబట్టి ఒక భాగాన్ని మాత్రమే వాడుకుంటాడు. ఆ భాగంలో నుండి వచ్చినటువంటి ఈ అబియా కుమారుడు ఆస ఎవరైతే ఉంటారో వీరు ఆ రాజ్యంలో నుంచి వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళకి ఆ రాజ్యానికి రాజులుగా ఉన్నవారు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు వీరికి. ఆస ప్రార్థన చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవ యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. చూడండి, గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు అని అన్నాడు. ఈజ్ ద ఓన్లీ వన్ సేవియర్ కదా. ఆయన ఒక్కడే సర్వ సైన్యములకు అధిపత్యగు యెహోవా. ప్రియులారా, మరి ఆయన మాట ఏమంటే భూమి గజగజ వణుకుతుంది. ఆయన సర్వశక్తిమంతుడు కదండి. అలాంటి గొప్ప దేవుడి సహాయం కోరుకుంటున్నాడు. అక్కడ ఒక గొప్ప ప్రార్థన ఉంది. నీకన్నా సహాయం చేయగలిగిన వారు ఎవరున్నారయ్యా అని అంటున్నాడు. ఎవరికంట? బలం లేని వారికి, బలహీనులకు తోడుగా ఉండి బలహీనులకు సహాయం చేసే దేవుడు ఆయన. దీనులకు కృపానుగ్రహించే దేవుడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడంట ప్రియులారా. కాబట్టి ఈ ఆశ దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నీకన్నా సహాయం చేసేవాళ్ళు ఎవరేరని బతిమలాడుకుంటున్నాడు. మా దేవ యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నామని అంటున్నాడు. ఎస్, ఇంతకుముందు తన పితరులు కొంతమంది ఏం చేశారు? రెహబాము వీళ్ళందరూ చెడు నడతలు నడిచారు, దుర్మార్గపు నడత నడిచాడు. ఆ వంశంలో నుండి వచ్చాడు ఈ ఆశ. కానీ ఈయన దేవునికి నమ్మకంగా బ్రతికాడు, విగ్రహారాధనకు దూరంగా ఉన్నాడు, ఇతర దేవతలను పూజించలేదు, ప్రజలకి యథార్థంగా ఉన్నాడు, దేవునికి ఎదుటి కూడా యథార్థంగా ఉన్నట్టు. చూడండి 2వ వచనములో, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడంట యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడంట.
ఎవరు ప్రార్థన ఆలకిస్తాడండి? యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడంట. ఆస తన దేవుడైన యెహోవాకు మరి ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి తను చేసిన ప్రార్థన ఆలకించి తనకు గొప్ప జయాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి ప్రార్థన కూడా మనం చేయాలి. చూడండి, అక్కడ నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైని జయమును అందనీయకమని ప్రార్థింపగా. చూడండి ప్రియమైన దేవుడు, ఒకవేళ వీరు కాకుండా ఆ ఎదుటి శత్రువులు గెలిచారు అనుకోండి, వారికి నిజమైన దేవుడు లేడు, వీరికి నిజమైన దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన పితరుడు దావీదు మనం గమనించినట్లయితే గొలియాతు అంతటి గొప్పవాడు, యుద్ధశూరుడు, ఫిజిక్గా చాలా హైటు, బలవంతుడు. ఆయన చూసి కనీసం నోటి మాట కూడా రాదు. అలాంటిది దావీదు సున్నత లేని పిలిస్తే నీవే పాటి వాడుగా అని అంటాడు. అంటే దేవుని చూసి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. దావీదు చిన్నవాడే, ఫిజిక్గా చాలా చిన్నవాడే, అంత బలవంతుడేం కాదు. కానీ దేవుణ్ణి చూశాడు. దేవుడు నా పక్షాన యుద్ధమాడతాడు, దేవుడు నా పక్షాన ఉంటాడు అనేటువంటి ధైర్యం దావీదుకు ఉంది కాబట్టి తను ఎదిరించగలిగాడు. సో అదే ధైర్యంతో, అదే ధైర్యంతో ఆస తను దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ప్రియులరా. సో అడుగుతున్నాడు కాబట్టి దేవుడు తన యొక్క మరి మొరను ఆలకిస్తా ఉన్నాడు. చూడండి 12వ వచనం, యెహోవా ఆ కూషీలను ఆస ఎదుటను యెహోవా ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. చూడండి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు. మన ఎదుట ఏ శత్రువు కూడా నిలవలేడండి. మనకి ఏ ఆటంకాలను కూడా రానికుండా దేవుడు చేస్తాడు. అడ్డుగోడలను తొలగిస్తాడు, ఆటంకములను తొలగిస్తాడు. కాబట్టి మనం ప్రార్థించాలి. మన సమస్యను మన దేవుడి కంటే ఎక్కువ చేస్తాం మనం. నీ వల్ల కాదులే ఇది దేవుడా, ఈ సమస్య చాలా పెద్దదిలే అని మనం ఏదో గొప్ప జడ్జిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎలాంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ద గాడ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస చేసిన ప్రార్థన ఎంత గొప్పది. ఒక వేటున వారి యొక్క శత్రువులందరం కూడా పారదోడాడు ప్రభువారు. చూడండి ప్రియులారా, 13వ వచనం, ఆసాయును అతనితో కూడా ఉన్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యోధా వారు విశేషమైన కొలసము పట్టుకొనిరి. చూడండి ప్రియులారా, యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరంట. సర్వ సైన్యములకు అధిపతికి దేవాతి దేవుడు, ఆయనకి మొరపెడితే ఆయన మన మొరను ఆలకిస్తాడు. కాబట్టి మనం పరిస్థితులను చూసి మనం భయపడద్దు ప్రియులారా. అన్నిటిని మించిన దేవుడు మన దేవుడు, మనకు తోడున్నవాడు గొప్ప దేవుడు అని మనం గమనించాలి. ఆయన మన తరపున వ్యాజ్యం ఆడతాడు కాబట్టి మనం వేటికి భయపడకుండా మనం ప్రార్థన చేయాలి, దేవుడికి మొరపెట్టాలి. అప్పుడే నేటి దినాల్లో ఆశ చేసిన ప్రార్థన మనం చేయాలి. మనం భయపడవచ్చు, అయ్యో నేను చాలా తక్కువ మంది జనాంగం ఉన్నాం కదా క్రైస్తవులమే, ఈ దేశంలో క్రైస్తవేతరులు ఎక్కువ మంది ఉన్నారు కదా, వారి వల్ల నాకు ఎంతో అపాయం కలగొచ్చామని భయపడుతున్నామేమో. ప్రియులారా, వారికంటే గొప్ప దేవుడు, వాళ్ళని సృష్టించిన దేవుడు, నరమాత్రులు ఏమి చేయగలరు దేవాతి దేవుడు మనకు తోడుకున్నప్పుడు. కాబట్టి గొప్ప దేవుని కలిగి ఉన్నామని ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఆశ తన మీద శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు మీకు మొరపెట్టారయ్యా. అంతేకాదు తను మీ ఎదుట యథార్థంగా ఉన్నాడు కనుక తన ప్రార్థన ఆలకించారు, తనకు గొప్ప జయాన్ని ఇచ్చాడు. తన ఎదుట లేకుండా ఆయన మీ భయం చేత పారిపోయారని ఉంది, వారిని మొత్తారని ఉంది. మీకు వందనాలు. మాకు విరోధమైన ఆయుధమును వర్ధిల్లదని లేఖనం తెలియజేయబడినట్లు ఆయన మీకు వందనాలు. మీ సన్నిధి మాకు తోడుగుంచండి. అవును, మా ముందు అనేక మంది మాకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ మీరు మాకు తోడుగుంటే మీలో ఒంటరైన వాడు 10 వందలకునని మీరు చెప్పారు. ఆయా 10,000 మంది కూలను అపాయం నీ యొద్దకు రాదని మీరు చెప్పారు. మీ వాగ్దానాలు ఎన్ని ఉన్నవి కనుక వీటన్నిటిని బట్టి మేము సంతోషించి అతిశయపడాలి. మీరు మాకు తోడుకున్న దేవుడని మేము నమ్మి విశ్వసించి ముందుకు కొనసాగాలి. అట్టి విశ్వాసాన్ని, అట్టి ఆశ చేసిన గొప్ప ప్రార్థనను మాకు దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరుమానుకుని సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరీ కొద్ది కాలాన్ని కలుసుకున్న అప్పటి వరకు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. Hallelujah.